బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. సుష్మా స్వరాజ్ భవన్ లో సమావేశం జరుగుతుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రి మండలి సమావేశం. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఓ 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. సుష్మా స్వరాజ్ భవన్ లో సమావేశం జరుగుతుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రి మండలి సమావేశం. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. ఓ 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తాడు. సతీష్, చెప్పండి, ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రి మండలి తుది సమావేశం ప్రారంభమైంది. చాణక్యపూర్లోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ లో ఉదయం 10 గంటలకే సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన సభ్యులంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా సమావేశం జరగబోతుంది. కేంద్ర మంత్రులకు వీడ్కోలు పార్టీ ప్రధాని మోదీ సారథ్యంలో ఇవ్వబోతున్నారు. ఈ నెలలో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంటూ 2వ విడత సర్కార్కి సంబంధించిన తుది భేటీ కూడా పూర్తయింది. ఇక మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల బుధవారం మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇక ఈ రోజు కేంద్ర మంత్రి మండలి పూర్తిగా కేంద్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశంలో అనేక అంశాలు, 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రజలకు కేంద్రం ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏ అంశాలని పూర్తి చేసింది, రోడ్లే కావచ్చు, అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆర్థికంగా వారిని ప్రోత్సాహం వైపుగా నడిపించడం కావచ్చు, అదేవిధంగా వికసిత్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు కేంద్ర మంత్రి మండలిలో చర్చించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయా రాష్ట్రాలలో ప్రధానంగా వారి వారి ప్రాంతాల్లోకి వెళ్లి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్న అంశాన్ని కూడా వివరించాలనేది కూడా మరొకసారి మోదీ తన కేబినెట్ సహచరులందరికీ కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఇక ఈ వారానికి సంబంధించి ఈ వారంగా నెక్స్ట్ వారంగా ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. దానికి ముందే సమావేశాలను వరుసగా నిర్వహించి ఆ రాష్ట్రాల్లో పర్యటనలు కూడా చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా బీజేపీ వైపు ప్రతి ఒక్కరిని నడిపించే విధంగా కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేయాలనేది కూడా కేంద్ర ప్రస్తుతం మోదీ యొక్క లక్ష్యంగా అనిపిస్తుంది. మరోవైపు 370 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎన్డీఏకి సంబంధించి మొత్తం 400 సీట్లు సాధించే లక్ష్యంతో ఈ ఎన్నికల బరిలోకి వెళ్తున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరికి కూడా కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కూడా మరోసారి మంత్రుల్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నాం. మధ్యాహ్నం మంత్రులందరూ కూడా ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందు అనంతరం కూడా తిరిగి చర్చా సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో సమావేశం ముగియబోతుంది. 2 రోజుల పాటు ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన కూడా ఉంది. ఇక అనేక రాష్ట్రాల్లో ఎన్నికల శంకారావం పూరిస్తూ కూడా కేంద్రం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశం అయితే నిర్వహించారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.